8వ వచనం. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 మంది అన్నదమ్ములు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవలనని నిన్ను. ఎవడు? ధనవంతుడు. ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. ధనవంతుడికి ఏం తక్కువ ఉంటాయి? అతని గురించి రాయబడి ఉంది, ఊదారంగు వస్త్రము వేసుకొని ఊపిరాడకుండా తినేవాడు కదా, బాగా సమృద్ధిగా ఉంది. దేవుడేం గుర్తులేడు, చచ్చిపోయాడు. దరిద్రుడు అనబడే లాజరు కూడా చనిపోయాడు. ఆయనేమో అబ్రహాము రొమ్ముకు వెళ్ళాడు, వీడేమో పాతాళానికి వెళ్ళాడు. అక్కడ చాలా వేడి ఉంది. ఆ వేడిని భరించలేక, అయ్యా తండ్రివైన అబ్రహామా, నీ రొమ్మున అనుకున్నటువంటి ఆ దరిద్రుడైన లాజరుతో అలాగ చిటికినేలు ముంచి ఒక చుక్క నీళ్ళు వేమనయ్యా అన్నాడు. ఆయన అన్నాడు, సారీ బ్రదర్, అక్కడోళ్ళు ఇక్కడికి, ఇక్కడోళ్ళు అక్కడికి రావడానికి వీల్లేదు. నువ్వు భూమి మీద బహుగా సుఖపడ్డావు. ఆ విషయాలన్నీ మీకు 24లో కనిపిస్తాయి. 24, 25లో నీ జీవితకాలం అంతా నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు. 25లో ఇప్పుడేం పొందుతున్నావు? ఇక్కడ వేదన పొందుతున్నావు. ఇది నీకు న్యాయమే. కాబట్టి ఇక్కడోళ్ళు అక్కడ, అక్కడోళ్ళు వచ్చే అవకాశం లేదు, నువ్వు అంతే అని అన్నాడు. అప్పుడు మన సంఘంలో ఉన్నటువంటి సహోదరులు అయితే, అలాగైతే పులివెందలో చాలామంది కాలిపోతున్నారయ్యా అనిందురేమో. కానీ వాడు అన్నాడు, అయ్యా అలాగైతే నాకు 5 మంది అన్నదమ్ములు ఉన్నారయ్యా. నేను చచ్చిపోయినా కానీ ఇంకా వాళ్ళు చచ్చిపోలే, ఇంకా వాళ్ళు బతికే ఉన్నారు భూమి మీద. వాళ్ళకి వేదనకరమైన చోటు వద్దయ్యా. దయచేసి నీ రొమ్మున ఆనుకున్నటువంటి ఆ దరిద్రుడైన లాజరును పంపించి వాళ్ళు ఈ వేదనకరమైన చోటుకు రాకుండా మాటలు చెప్పమను అన్నాడు. అప్పుడు అబ్రాహాము అన్నాడు, అక్కడ చెప్పడానికి ఆల్రెడీ నా బ్యాచ్ చాలా ఉంది. ఆ రోజుల్లో మోషే వారి గురించి మాట్లాడాడు. బహుశా ఈ రోజుల్లో అయితే నాలాంటి సేవకులు చాలామంది ఉన్నారు. చచ్చినోడు పోయి చెప్తే కన్నా దయ్యం అనే ఎగురుతారా, అంత అవకాశం లేదు, నీకు అంతే అని అన్నాడు. నేను అంటాను, ఆ మధ్య 10th క్లాస్లో మన పిల్లలకు రిజల్ట్ వచ్చినప్పుడు అన్నాను ఈ మాట, మళ్ళీ ఇప్పుడు అంటున్నాను. ఎగిరితే ఏమవుతావు? పడతావు. ఎగిరి పడతా అంటారు కదా, ఎగిరితే ఏమవుతావు? పడతావు. ఎగిరి పడతావు. ఎంత ఎత్తుకు ఎగిరినా పడాల్సిందే. విమానము ఎంత ఎత్తుకెళ్ళినా భూమికి ల్యాండ్ అవ్వాల్సిందే. ఎగరమాకండి. ఎగిరేంత జీవితాలు కాదు మనవి, అతిశయపడేంత జీవితాలు కావు మనవి. మనకే చక్కగా నిలబడుకోవడం తెలియదుగా, మన పిల్లలకే నిలబడుకోవడం తెలియదు దేవునిలో, ఊరందరినీ ఉద్ధరిస్తామా మనం? వేల మందికి సువార్త ప్రకటించాను నేను ఇప్పటిదాకా, 100 కాదు. ఊరందరికీ ప్రకటించేసి నా కొడుకు ఒక తొట్టి గ్యాంగ్ని వేసుకొని బజారం పడితే బేకారుగా తిరిగాడు అనుకోండి, ఆ 1000 మందికి తెలియదులే, వాళ్ళు రారు. కానీ మీరేమంటారు? సేవకుడు అని చెప్పాడబ్బా, వాడు కూడా సేవకుడు అవుతాడన్నాడు, వాని తిరుగులు చూడుకోండి అంటారు. నేను ఇతరులకు చెప్పకముందు ఎవరికి చెప్పుకోవాలి? నా ఇంట్లో చెప్పుకోవాలి. అర్థమవుతుంది? వెనకల అర్థమవుతుందే? దున్నపోతు మీద చినుకు బన్న చలనం లేనట్టుంటే ఉండండి. ఇప్పుడు నేనేమంటాను అని అంటే, ఇప్పుడు నేను సందేశం చెప్పాను, నా సందేశం మీరు విన్నారు, మీకు అనుమానాలు ఉన్నాయనుకోండి, నన్ను అడగచ్చు, అన్న మీరు 4 విషయాలు చెప్పారు, దాంట్లో నాకు ఇది అర్థం కాలే అంటే నేను చెప్పచ్చు. నా సందేశాలే నువ్వు పూర్తిగా వినవు, ఏదో తీసుకొచ్చి నన్ను అడిగితే నేనేం చెప్పను?
గుర్తు పెట్టుకోండి, బంధాలు చెడగొట్టుకుంటారు అంతే. అర్థమవుతుందమ్మా? బంధాలు అందుకే ఎగరకూడదు, ఎగిరితే పడతారు. నేను కూడా చాలా మాటలు పడ్డా, నేను ఎగిరి పడ్డ రోజులున్నాయి. ధనవంతుడు, అయ్యా ఈ వేదనకరమైన చోటు నా అన్నదమ్ములు వద్దాయి ఎక్కడికి. నేను అందుకే మిమ్మల్ని ఎప్పుడు అడిగేది, మీరు ఇంటికి వెళ్ళినాక మీ అమ్మతోనో మీ నాన్నతోనో లేదా మీ అక్కతోనో చెల్లితోనో మాట్లాడితే ఒక మాట, ఈరోజు ఆరాధనకి వెళ్ళి వచ్చావా అని అడగండి. లేదు వారికి ఆ సౌకర్యం లేకపోతే లైవ్ వస్తుంది మంది, మీరు ఇంటికి వెళ్ళినాక లైవ్ మళ్ళీ చూడవచ్చు. ఈరోజు నుంచి మన పిల్లలు లైవ్ కనెక్ట్ చేశారు. మీకు హాస్టల్లో అవకాశం లేదేమో, మనం రోజు బలపడే వాక్యము ఆత్మీయ దైవజనులు చెబుతున్నారు, వినండి అని చెప్పండి. బోధలు కలుషితమైపోయాయండి. అంటే నేను ఒక్కని పర్ఫెక్ట్, అందరూ తప్పుడని నేను అనట్లా. నాలో కూడా కోపతాపాలు పొరపాట్లు ఉంటాయి. నేను ఎప్పటికప్పుడు సరిదిద్దుకొని బతుకుతున్నాను. నీ ఇంటి వారి రక్షణ సంగతి ఏంటి? ఈ రోజుకు మన ఊరికి మనం వెళ్తే, అందుకే మీకు ఒకసారి చెప్పాను, కర్నూలు జిల్లా అలంపూర్లో ఆ ప్రాంతంలో మేము కర్నూలులో వాక్యాలు రాసుకొని నేర్చుకుంటూ ఉన్నాం, దేవుని వాక్యం బైబిల్ కాలేజీలో. అక్కడి నుంచి కూడా కొంతమంది యవనస్తులు వచ్చేవాళ్ళు. అప్పుడు ఇంకా నాకు పెళ్ళి అవ్వల. వాడు అతి పూర్వుడు. ఇప్పుడు నేను చెప్పినాను, అదే ఆ వాక్యం చెప్పేది, నాకు ఇచ్చే నేను వాక్యాన్ని దంచుతా నేను, అదే చెప్పడం, నాకిమ్మని నేను దంచుతా అంటాండే. మేము ఎప్పుడు మా సార్ చెప్తాను, సార్ ఆ పల్లెలో సువార్త వాని కంటెంట్ వాడు దంచుతాడంట అని. రుక్కో జరా అన్నాడు. ఉండరా బాబు అన్నాడు. ఒకరోజు వాళ్ళ ఊరికి సువార్తకి వెళ్ళాం. మేము వాళ్ళ ఊరికి వెళ్ళగానే ఆ రోజు మా సార్ పిలిచి, అప్పుడు ఇలాంటి మైకులు లేవు, సంకకు తగిలించుకుంటే హ్యాండ్ మైక్ ఉండే, చిన్నది, ఇట్లా బ్యాటరీలు పెట్టాలి 4. నేను చెప్పేది 1999 2000 సంవత్సరం మాట. అది వేసుకొని, రే పేరు వద్దులేండి, రే మన పిలిచాను రా, వాడు ఎప్పుడు వాక్యం దంచుతా అన్నాడు. వాళ్ళ ఊర్లో వానికి మైక్ ఇచ్చి యేసుప్రభు గొప్పతనం చెప్పమనండి రా అన్నాడు. మేము వెళ్ళి, బ్రదరు ఛాన్స్ వచ్చింది బ్రదరు నీకు, మీ ఊర్లో మైక్ తీసుకొని వీధమ్మడితి, ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని యేసుప్రభు చెప్పాడు, అందరికీ నెమ్మదిస్తాడని. నువ్వే చెప్పచ్చు, ఇంకా దంచు బ్రదర్ అన్నాం. అప్పుడు వాడు అన్నాడు, ఈ ఊర్లో వాక్యం చెప్తే నన్ను దంచుతారు. ఈ ఊర్లో నా సాక్ష్యం బాగలేదు, బేకారని నేను అంటాను. నేను పుట్టి పెరిగిన ఊర్లు, నేను పుట్టింది అనంతపురం జిల్లా, నేను కొద్దిగా పెరిగింది పులివెందుల ప్రక్కన వేల్పుల. ఈ పట్టణంలో 32 ఏళ్ల నుంచి ఉన్నాను. నేను 32 ఏళ్ల నుంచి అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తే, ఈ 3 ఊర్లు దాటుకుంటా ఒక్కొక్క ఊర్ల దగ్గర నుంచి వస్తే, పుట్టిన ఊరంటే పుట్టిన పసిబిడ్డగా ఉన్న 4-5 నెలల్లో వచ్చేసామని అన్నారు మా అమ్మ వాళ్ళు. సరే, పెరిగిన ఊరు ఇక్కడ. ఆ ఊరికి వెళ్ళి మళ్ళీ సువార్త ప్రకటిస్తే, వీడా బేకారుడు కదరా వీడు అని నన్ను దంచుకోకుండా నాకేముండాలి? సాక్ష్యం ఉండాలి. పులివెందుల్లో ఇంత మందిరం పెట్టి ఒక 16 ఫ్యాన్లు వేసి మైకు బట్టి పైకి మైక్ వచ్చి, ఇదే పట్టణంలో యవనస్తుడుగా పెళ్లి కాకముందు 2-3 సంవత్సరాలు ఉండి, ఒక సండే స్కూల్ టీచర్గా ఉండి, ఆ అబ్బాయిని మేము చేసుకుంటే బాగుంటుందని అమ్మాయిలు వెంటబడిన రోజులు ఉండి నా జీవితం స్థిరపడాల, నా సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదని భయంగా బతికి ఈరోజు ఇక్కడ చెబుతుంటే, ఇప్పటికీ ఏమీ దొరకక వ్యర్థమైనవి అదే బోధ ఇదే బోధ అని రాళ్ళు వేస్తున్నారు. నేను అంటాను, మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మీ ఊర్లోకి వెళ్ళి దంచుతారా? మీ ఊరికి పోయి మీరు మైకు పట్టుకుంటానే మిమ్మల్ని దంచుతారా? అందుకే దేవుని సేవకుడిగా, మీ మేలు కోరే వ్యక్తిగా చెప్తున్నాను,
దేవుని తర్వాత మీ కుటుంబం. మీ కుటుంబం తర్వాత మీకు మూడో గోల్ కూడా ఉంది. మీ మాట విని ఇది వాస్తవమని గ్రహించే వ్యక్తులతో సంభాషించండి. ప్రస్తుతం చాలా లోకంలో దాడి చేయడానికి అనేక మంది లేశారు. ఆర్ఎస్ఎస్లో టార్గెట్ ఏంటో తెలుసా? వాళ్ళు డ్రాయర్ వేసుకొని కట్టబట్టుకో ఉంటారు. వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ ఏంటో తెలుసా? ఒక వ్యక్తిని కాళ్ళు ఎరగొట్టమని చెప్పరు వాళ్ళు. ఒక వ్యక్తిని కొడితే ఎడగొట్టాలి, వాడు బతకాలి, కానీ జీవితంలో ఏ అవయవము శరీరంలో పని చేయకూడదు. ఎడ దెబ్బ పడితే అదే జరిగేది, చిన్న మెదడు ఉంటుంది. ఎందరో సేవకులు సేవకురాన్లు దేవుని సేవలో హతసాక్షులు అవుతున్న దినాలు ఇవి. ఒంటరిగా సేవకుడు బయటికి వెళ్ళలేని రోజులు ఇవి. మిడిమిడి జ్ఞానంతో వెగిసి పడకూడదు మనం. ఆ ధనవంతుడు, నాకు 5 మంది ఉన్నారయ్యా, ఇంకా వాళ్ళు రావద్దు ఈ వేదన చోటుకు. ఆశీర్వదించబడాలంటే ఉండవలసిన భయభక్తులేంటి? మొదటిది, చెడుతనానికి చోటు ఉండకూడదు. రెండవది, ఎప్పుడు ఆరాధనను కోల్పోకూడదు. మూడవది, మన ఇంటి వారిని మనం రక్షించే వారముగా ఉండాలి. లేచి నిలబడండి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. లేచి నిలబడండి, ఒక్క మాట చదివిస్తాను. సామెతల గ్రంథం 14వ అధ్యాయము తీయండి బైబిల్ గ్రంథాన్ని, ఆ మాట చెప్తాను మీకు. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదామా? భయభక్తులు 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము. చాలు. 4వది, భయభక్తులు కలిగి ఉండడము అంటే ప్రభు బిడ్డలముగా తప్పులు చేయకుండా ధైర్యంగా బ్రతకడం. తప్పు ఉన్నవానికి ఏముంటుంది? భయం ఉంటుంది. తప్పు ఉన్నవాడికి భయం ఉంటుంది, కానీ నీతిగా బ్రతికేవాడికి. అందుకే మీకు అర్థమయ్యే రీతి చెప్పానా? సామెతల గ్రంథం 28:1 చదవండి. సామెతల గ్రంథం 28:1 వచనం చూద్దామా? నీతిమంతులు సింహము వలె ఎలాగుంటారట? ధైర్యంగా. ఎందుకు? వారి నీతిని బట్టి. ఎలాగొచ్చింది నీతి? జ్ఞాని అయినటువంటి అపోస్తులుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అన్నాడే. మరి ఎలాగొచ్చింది నీతి? అదే పౌలు 4వ అధ్యాయం 5వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రికలో చెప్తాడు, యేసుక్రీస్తు మూలముగా ఆయన శిలువ మరణము ద్వారా ఇప్పుడు మనము ఏమయ్యాం? నీతిమంతులమయ్యాం. ఆయన స్వరక్తము చేత మనం నీతిమంతులమయ్యాం. కాబట్టి దేవుని ప్రియబిడ్డలమైన మనం నీతి కలిగి ఉంటే ధైర్యం. రెండో ధైర్యం ఏంటో తెలుసా? యోబు గ్రంథం 4:6 చదవద్దులేండి. యోబు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నీతికి నీ భక్తికి ఆధారము కాదా? ఆహా, అది మన ధైర్యం. మన ప్రభువే మన ధైర్యం. మరలా చెప్తున్నాను, దేవుని సేవకుడుగా ఎవరినో బాధపరచాలని చెప్పట్లేదు, కానీ బాగుపరచాలని మాత్రం చెప్తున్నాను. ఒక దేవుని సేవకుడిగా భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వదించబడతాం. ఆ భయభక్తుల యొక్క గుణాలు చెడుతనమునకు చోటు ఉండకూడదు, ఆరాధనను కోల్పోకూడదు, ఏ కూడికను. మూడవది చెప్పండి, మనతో పాటు మన ఇంటి వారిని రక్షించుకోవాలి. మన ధర్మం అండి. భార్యాభర్తలు పోట్లాడుతున్నప్పుడు, అన్నా ఆడబిడ్డనన్నా ఏం కొడతావన్నా అని నేను వచ్చి ఇడిపేయాల్సి వస్తే నా భార్యను గుండెల్లో పెట్టి చూసుకోవాలి. పిల్లలను కొడుతుంటే, అన్న పిల్లలే అన్నా నేర్చుకుంటారులే అంటే నా పిల్లలకు నేర్పించి దైవికమైన క్రమంలో నడిపించాలి. ఇలాగ ప్రతి విషయంలో మాదిరికరంగా మనం ఉండాలి. మర్చిపోమాకండి,
ఏదో పలానోళ్ళకు మాత్రమే చెప్పాలే, మాకు కాదులే. కాదు, దేవుని సేవకుడిగా ఎన్నో అవమానాల గుండా, ఎన్నో నిందల గుండా దేవుని వాక్యాన్ని మోసుకొని వస్తున్న వ్యక్తిగా నేను ఉన్నాను. ఎన్నో విషయాల్లో నేను కూడా ఓడిపోయాను. కొన్ని విషయాల్లో తలదించుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇతరులకు చెప్పిన తర్వాత నేను ఎక్కడైనా పాడైపోతానేమో నన్ను నేను నలగొట్టుకుంటూ ఉన్నాను. మిమ్మల్ని నేను తక్కువ చేసి మాట్లాడడం లేదు, కానీ ఇంటి వారిని గెలచండి. ముందు ఇంటి వారిని గెలచండి. మీ మాట వినకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళైతే మీరేం వాళ్ళను వెంటాడొద్దు. ఇంకా మీ మాటకు గౌరవము, మర్యాద ఉంటే ఆ మర్యాదను, ఆ గౌరవాన్ని ప్రభువుకి ఇమ్మని చెప్పండి. రక్షణ పొందమని చెప్పండి. నేనుండే చోటులో మీరుండాలని ఆశపడుతున్నానని చెప్పండి. అది తప్పు కాదు. ఆ ప్రేమను దేవుడు మనలో ఉంచాడు. ఒక తండ్రి బిడ్డలముగా పెరిగాం. అక్కా చెల్లెలుగా, అన్న తమ్ములుగా మీరందరూ ఒక మంచం మీద పడుకొని దొల్లాడింటారు పసిబిడ్డల తలగా ఉన్నప్పుడు. ఈరోజు ఒకరికొకరు వేరై ఎవరి రక్షణ వాళ్ళదే కాదు. చివరిగా ఆయన అన్నాడు, దేవుని కొరకు నీతి కలిగి ధైర్యంగా బ్రతకడమే భయభక్తి. తలలోంచుదామా? కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. నాయనా, నేను ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు స్వీకరించేవారు ఉండొచ్చు, తృణీకరించేవారు ఉండొచ్చు. మెచ్చుకున్నారని పొంగిపోను నేను, తృణీకరించారని కృంగిపోను నేను. కానీ వాక్యము ఎరిగిన సేవకుడుగా, వాక్య సేవకునిగా వాస్తవాలు చెప్తాను. సబ్జెక్టులో ఉంటాను నేను. ఒక మాట చెప్పి ఆ మాటకు దిక్కు తెలియనప్పుడు ఇంకొక మాటకు పోయి వద్దు. మరలా చెప్తున్నాను, దేవుని వాక్యములో భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దీవిస్తాడు దేవుడు. పిల్లలనైనా పెద్దలనైనా ఆశీర్వదిస్తాడు, లేదా ప్రయాస వ్యర్థమైపోతుంది. గుర్తుపెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడవైన దేవా, మహాగణుడవైన పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. ఎంత మంచి దేవుడవు నాయనా నువ్వు. స్వార్థమెరుగని దేవుడవు తండ్రి నువ్వు. 115వ కీర్తన 13వ వచనములో పిల్లలు పెద్దలు ఎవరైనా కావచ్చు, రంగు భేదము లేదు, కుల భేదము లేదు, దేశ భేదము లేదు, వారెవరైనా మీ ఎడల భయభక్తులు కలిగి ఉంటే వారిని ఆశీర్వదిస్తానన్నావు. నేను ఈ వాక్యమన్న మా బిడ్డలు మీ సన్నిధిని ఎక్కడెక్కడ కోల్పోతూ ఉన్నారో, ఏ చెడు వారిని వెంటాడుతూ ఉందో బహుజాగ్రత్త కలిగి మా ఇంటి వారిని గూర్చిన తపన, మా నీతిని గూర్చిన భయము, ధైర్యం మాకు అందించి మీరు ముందుకు నడిపించండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఎడల భయభక్తులతో ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడినట్లు కృపనివ్వమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడవైన మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్.